హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక స్నాక్ ఐటెం చేద్దాం. ఈ స్నాక్ ఐటెం చాలా మందికి తెలుసు కావచ్చు, కానీ కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. మీరు రోజు చేసుకునే పూరి కన్నా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లకు కానీ ఈవినింగ్ స్నాక్ ఐటెంలకు కానీ చేసుకొని తినవచ్చు, చాలా బాగుంటుంది. మీరు ఏదైనా కర్రీలో పెట్టుకొని తినచ్చు, లేకపోతే వట్టిది కూడా తినచ్చు. చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అయితే ముందుగా మనము ఒక కప్పు పెసరపప్పు నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. అందులో ఒక ఒక టేబుల్ స్పూను అల్లం వేసుకోవాలి. ఒక 3-4 మిర్చి వేసుకోవాలి. అయితే మీరు కొత్తగా డిఫరెంట్గా ఉంటుంది. మీరు రోజు చేసుకున్న పూరి కాదు, ఇది కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి చూడండి, ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. అయితే ఇవన్నీ కప్పు పెసరపప్పు నానబెట్టుకున్నది, పెసరపప్పు అండ్ మిర్చి 4-5 అల్లం వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని పేస్ట్ను పక్క పెట్టుకోవాలి. పక్క పెట్టుకున్న తర్వాత ఆ పేస్ట్ను తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే నేను ఈ కప్పుకు కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది, ఎవరైనా చేసుకోవచ్చు. ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. చిన్న చిన్న కట్ చేసుకుని కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు రోజు చేసుకునే పూరి కాదు, పూరి అనుకున్నారు, చాలా టేస్ట్గా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. అంటే కారం మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తింటే తక్కువ కూడా వేసుకోవచ్చు. మీ టేస్ట్గా తగ్గట్టు వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసిన, మీకు రుచికి తగ్గట్టు వేసుకోండి. అంతా మిక్స్ అయ్యేలా కలపండి ఫ్రెండ్స్. మనం చపాతీ ఎలా కలుపుకుంటామో పిండి, ఆ విధంగా అయ్యేలా పిండిని కలుపుకోండి. మెత్తగా ఉంటే కొంచెం పిండి వేసుకోండి, గట్టిగా ఉంటే కొన్ని వాటర్ కూడా పోసుకోండి, మీ ఇష్టం. మీకు ఎలా అనిపిస్తే అలా వేసుకోండి. ఇలా చపాతీ పిండిలా వేసుకోవాలి. ఇలా చపాతీ పిండిలా కలుపుకున్న తర్వాత అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి లేని వాళ్ళు నూనె కూడా పోసుకోవచ్చు. నూనె పోసుకున్నా కానీ సరిపోతుంది. నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి అంత మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. వీడియో చూపించినట్టు ఈ విధంగా కలుపుకోవాలి మంచిగా. చపాతీ మనం ఎలా చేస్తామో ఆ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక పావు గంట లేదా అరగంట, మీకు ఎక్కువ సమయం ఉంటే గంట కూడా పక్కన పెట్టుకోండి. తొందరగా చేసుకోవాలనుకుంటే ఇలా కలుపుకొని డైరెక్ట్గా చేసుకోవచ్చు. అయితే మనం ఏం చేయాలంటే ఇది చపాతీ ఎలా చేస్తామో ఆ విధంగా చపాతీ లాగానే చేసుకోవాలి. పొడిపిండి వేసుకుంటూ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత పిండి తీసుకొని రౌండ్గా చేసుకొని చపాతీ ఎలా చేస్తామో అలానే ఆ విధంగా చపాతీ కోలతోనే చేయాలి. మీకు ఎలా అవైలబుల్ ఉంటే అలా చేసుకోండి. చపాతీ లెక్క చేయాలి. పొడిపిండి వేసుకుంటూ ఈ విధంగా చేసుకోవాలి.
ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్. సేమ్ మనం చపాతీ ఎలా చేస్తామో ఆ విధంగా చేసుకోండి. కొంచెం సన్నగా ఉండాలి, లావు ఉంటే బాగుండదు, టేస్ట్గా అంటే కరెక్ట్ రాదు టేస్ట్. ఒక గ్లాస్ తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. గ్లాస్ బట్టి ఇలా ఒత్తితే రౌండ్గా అయిపోతుంది. టీ గ్లాస్ తీసుకొని దాన్ని బట్టి ఒత్తాలి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇక వీడియో చూపించినట్టు ఈ విధంగా గ్లాస్ వాటి పైన ప్రెస్ చేస్తే కట్ అయిపోతుంది. కట్ అయిపోయినాక కథ తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. తర్వాత ఇలా కడిగేసుకున్న తర్వాత స్టవ్ పైన ముకుడు పెట్టుకోవాలి. ముకుడు పెట్టుకొని మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక అందులో వేసుకోవాలి చిన్న పూరీలు, చిట్టి పూరీలు బాగుంటుంది. మనం పూరి ఎలా కాల్చుకుంటామో ఆ విధంగా రెండు వైపులా కాల్చుకోండి. పూరి మాత్రం కాదు ఫ్రెండ్స్, డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎంతో రుచిగా ఉంటుంది. రెండు వైపులా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు కాల్చుకోండి. చిన్న చిన్నగా బాగుంటుంది. పూరి కన్నా ఈ టేస్ట్ వేరే ఉంటుంది, బాగుంటుంది టేస్ట్. ఒకసారి డిఫరెంట్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. పెసరపప్పు పూరీలు నూనె లేకుండా వడగట్టుకోవాలి. వడగట్టుకొని చూడండి ఫ్రెండ్స్, చాలా సాఫ్ట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. సరే చూద్దాం ఎలా ఉంది, టేస్ట్ చూద్దాం. చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, డిఫరెంట్గా ఉన్నాయి. ఎప్పుడు చేసే పూరి కన్నా చాలా బాగున్నది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.